పూరా లోకల్. భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించడానికే పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అక్కడ పాకిస్తాన్లోని కొంతమంది ఆర్మీ చీఫ్లు కూడా మీడియా సమావేశాల్లో చెప్తున్నారు. ఈ డౌట్ని నేను క్లియర్ చేయదలుచుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేమిటి అంటే మునీర్ ఏదో పేరుంది అని ఆయనది, పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ చీఫ్ ఉన్నారు మునీర్ అని ఆయన పేరుంది. ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు అంటే భారతదేశంలో కూడా మా యొక్క పెద్ద సంఖ్యలో సైన్యం మాది ఉంది. భారతదేశంతో మేము యుద్ధం చేయాలి అంటే మేము ఇక్కడి నుంచి భారతదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనే మా ఏమంటారు సైన్యం ఉంది కాబట్టి మేము ఆజ్ఞాపిస్తే వాళ్ళే ఆ యొక్క యుద్ధాన్ని విజయం సాధిస్తారు అని ఆ వ్యక్తి చెప్పాడు. దీనికి ఒక ముస్లింగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని కూడా. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు ఆయనకు ప్రశ్నించారు ఆ మీడియా సమావేశంలో, భారతదేశంలో మన సైన్యం ఎక్కడుంది, ఎన్నో కోట్ల సంఖ్య అని చెప్పాడు ఆయన. కోట్ల సంఖ్యల్లో మన ఆర్మీ అక్కడ ఉంది భారతదేశంలోని. ఎవరు వాళ్ళు అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఆ మూర్ఖుడు అని అనాలి అతనికి. ఎవరు వాళ్ళు అంటే అక్కడ ఉన్న ముస్లిములే మా యొక్క సైన్యము, మా యొక్క బలము అని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా మేము పూర్తి మద్దతు, పూర్తి సహకారం కేవలం మా భారత సైన్యానికి మాత్రమే ఉంటుంది. పాకిస్తాన్కు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఒకవేళ పాకిస్తానే మాకు అంత ముఖ్యం ఉంటే ఎప్పుడైతే భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిందో అప్పుడే మా తాత ముత్తాతలు అక్కడికి వెళ్ళిపోయి ఉండేవారు. ఎందుకంటే అది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఎక్కడికే వెళ్ళాలి అని ఉండేది. అప్పుడే వెళ్ళలేము మేము, ఇప్పుడేం వెళ్తాము అని ఈ యొక్క డౌట్ కూడా ప్రజల్లో ఉండకూడదు. ఏ ముస్లిం ఎంత మంచి పని చేసినా కానీ ఆయనకు మళ్ళీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు పడుతుంది మన భారతదేశంలో. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతదేశం నా యొక్క మాతృభూమి అని ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా కానీ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మనం చేసుకున్న కొన్ని తప్పులు, ముస్లిం సమాజంలో కొంతమంది తప్పులు చేశారు. దాని కారణంగానే ఈరోజు ఎవరు కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు, నమ్మశక్యంగా ఈ విషయాలు అనిపించట్లేవు. అయితే దీంట్లో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏమిటి అంటే ఈ పహల్గాం దాడిలో ఈ యొక్క దాడిని మనము ఒక కులపరంగా మతపరంగా చూస్తున్నాము, కానీ అక్కడ రక్షించిన వాళ్ళలో ముస్లింలు కూడా ఉన్నారు కదా. ఎంతోమంది అక్కడ ఉన్న పర్యాటకులు చెప్తున్నారు వచ్చేసిన తర్వాత, నేను ఒక్క అన్న తమ్ముళ్ళు నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే మా అమ్మ నాన్నకు, కానీ కాశ్మీర్ పహల్గాం యొక్క దాడి నాకు ఏం చేసింది అంటే 2 తమ్ముళ్లను నాకు ప్రసాదించింది అని ఒక భారతీయ హిందూ స్త్రీ చెప్తుంది. హిందూ స్త్రీ అక్కడ చంపిన వాళ్ళు ముస్లింలే ఉన్నారు వాస్తవం అది, కానీ కాపాడిన వాళ్ళలో కూడా ముస్లింలు ఉన్నారు కదా. వాళ్ళకు ఎందుకోసం మనం చూడట్లేదు, వాళ్ళ ప్రస్తావన ఎందుకోసం రావట్లేదు. కేవలం చంపిన ఒక 6 ముస్లింల పేర్లు మాత్రం వస్తున్నాయి. ఈ 6 ముస్లింలు 4 ముస్లింలు చంపారు అని. కాపాడిన వందలాది ముస్లింల పేర్లు ఎందుకోసం రావట్లేదు.